నమస్తే, నేను మీ వెంకట్. ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: పంచాయతీ పోరుకు సై, 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగు. మొదటి విడత నామినేషను 27 నుంచి 29వ తేదీ వరకు, రెండో విడత నామినేషన్లు 30వ తేదీ నుంచి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు, మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోను మాత్రం ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. మీరు వీడియోను పూర్తి స్థాయిలో చూసినప్పుడే మీకు క్లుప్తంగా ప్రతి విషయం మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోను మాత్రం పూర్తి స్థాయిలో చూడండి. ఎన్నికల నగరం మోగింది. గ్రామాలలో, పల్లెల్లో పంచాయతీ అంటే సర్పంచ్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ను నిన్న సాయంత్రం ప్రకటించడం జరిగింది. నిన్నటి సాయంత్రం నుంచే ఎన్నికల కోడ్ కూడా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కోడ్ నియమాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. తప్పకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఇక రాజకీయ వేడి మాత్రం గ్రామాలలో విస్తృతంగా పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది. ఆశావాహులంతా కూడా, సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులంతా కూడా తమ తమ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా సాగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా పల్లెల్లో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా వేడి చేస్తూ ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలను 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మొదటి విడత డిసెంబర్ 11వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహించాలని, ఈ డిసెంబర్ 11వ తేదీ నాడు మొదటి విడత జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలకు అంటే నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు వేసే తేదీలు ఇవి. నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ డిసెంబరు 14వ తేదీ నాడు జరుగుతూ ఉంది. అంటే డిసెంబర్ 14వ తేదీ నాడు జరిగేటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నామినేషను నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అంటే నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. రెండో విడత పోలింగ్ జరిగే 14వ తేదీ నాడు జరిగేటువంటి ఆ గ్రామ పంచాయతీల ఎన్నికల అభ్యర్థులు. ఇక మూడో విడత తేదీ డిసెంబర్ 17వ తేదీ నాడు తుది విడత, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి ఈ నామినేషన్ల ప్రక్రియ మూడో విడతలో జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థులంతా కూడా నామినేషన్లు డిసెంబర్ 2వ తేదీ నుంచి కూడా 4వ తేదీ వరకు వారు, డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు వారు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి. అంటే ఈ విధంగా ప్రక్రియ అంతా ఒక పక్క జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంటే ఆయా గ్రామాలలో ప్రకటించినటువంటి రిజర్వేషన్ల అభ్యర్థులంతా కూడా, ఆశావాహులంతా కూడా నామినేషన్లు వేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ముఖ్యంగా తమ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యంగా ఓటర్లారా, గ్రామ ప్రజలారా, ముఖ్యంగా చదువుకున్నటువంటి మేధావులారా, యువకులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీకు సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. లేకపోతే మీరు చాలా కష్టాల పాలవుతారు, చాలా ఇబ్బందుల పాలవుతారు. ఇదేదో మీరు తొందరపడి ఆవేశాలకు లోనై మాత్రం నిర్ణయాలు తీసుకొని ఓటు మాత్రం వేయకండి. ఓటు అనేది చాలా అమూల్యమైనటువంటి ఓటు. అది మంచి అవకాశం, చాలా పెద్ద ఆయుధం అది. ఆ ఓటు ఆయుధంతో పెద్ద పెద్ద మహా గొప్ప నాయకులను కూడా ఓడగొట్టిన సందర్భాలు ఉంటాయి. సామాన్యులను కూడా గెలిపించిన సందర్భాలు కూడా అది మీ చేతుల్లో ఉంటుంది. అది మర్చిపోకూడదు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనము ఎవరైతే అభ్యర్థులు ఇక స్టార్ట్ చేశారు, దాదాపు గ్రామాలలో
స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ. ఏంటి దావతుల పేర్లతోటి మద్యం తాగిచ్చడం, ఈ గ్రూపులు కట్టడం. ముఖ్యంగా ఈ ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక అనేది పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి ఎన్నిక. కానీ దీనికో రంగులు పూస్తా ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ అభ్యర్థి, ఈ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అంటే ఈ పార్టీకే వేయాలని తప్పుడు ప్రచారాలు కూడా గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఇది తప్పుడు ప్రచారం వాస్తవంగా. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే, సర్పంచ్ ఎన్నికలంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నిక ఇది. దీంట్లో ఎక్కడ కూడా పార్టీ గుర్తులు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులనే పోటీ చేస్తారు. నామినేషన్ వేసేటువంటి ఆ పత్రంలో కూడా, ఆ అప్లికేషన్ పత్రంలో కూడా ఎక్కడ కూడా పార్టీ అభ్యర్థిని కూడా ఎక్కడ కూడా ఉండదు, మెన్షన్ చేసి ఉండదు. ఖచ్చితంగా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చదువుకున్న యువత కూడా ప్రతిదీ గమనించాలి. చదువుకున్న యువత ముఖ్యంగా ప్రతి దానిపై గ్రామాల్లో మీరు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి అభ్యర్థి, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో వారి గురించి తెలుసుకోండి. పూర్తి స్థాయిలో వారి గురించి చర్చ జరగండి. ఇంతకుముందు గతంలో పదవులు అనుభవించిన వారైతే వాళ్ళు ఏ విధంగా చేయడం జరిగింది, ఆ పరిపాలనలో ఏ విధంగా ప్రజలను చూడడం జరిగింది, అది చర్చ జరగాలి. గతంలో ఓడిపోయిన వాళ్ళు ఒకవేళ అభ్యర్థులు ఉంటే కనుక వారు నిజంగా ఓడిపోయిన తర్వాత మరి ప్రజల మేలు కానీ ప్రజల కష్టాల్లో కానీ భాగస్వాములుగా ఉన్నారా, గ్రామాల్లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల్లో వారు ఫైట్ చేయడం జరిగిందా, ప్రశ్నించడం జరిగిందా, ఎక్కడైనా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగిందా అనేది చూడాలి. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రశ్నించకుండా గ్రామంలో ఇన్ని 6-7 సంవత్సరాల నుంచి కూడా మాకేం సంబంధం లేదన్నటువంటి ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ఏ మొక్క పట్టుకొని అడుగుతారు, జనం దగ్గరికి ఏ విధంగా పోతారు? ఇవన్నీ ఆలోచించాల్సిందే కదా. గ్రామం కోసం ఎవరు మాట్లాడారు, 6-7 సంవత్సరాల నుంచి ఎవరు ఫైట్ చేసారు, ఎవరు ప్రశ్నించారు, సమస్యలపై, గ్రామ సమస్యలపై, అవినీతిపై ఎవరు ఫైట్ చేసారు అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు వ్యక్తిత్వాలు ఎవరి మెంటాలిటీ ఏంటి అనేది ఆటోమేటిక్గా ముఖ్యంగా యువతకు వెంటనే అర్థమవుతుంది కదా. వాళ్ళ వ్యవహార శైలి ఏంది, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు మీరు అడగాలి. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థిని అడగాలి, మీరు ఎందుకోసం పోటీ చేస్తూ ఉన్నారు, మీ ఉద్దేశం ఏంది అసలు అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రతి దానిపై చర్చ జరగాలి. వాళ్ళు గతంలో ఏం చేసారు, జరిగినటువంటి కార్యక్రమాలు ఏంది, వాళ్ళు ఏంటి అనే ప్రతి దానిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లోతుగా జరగాలి. చర్చ జరిగినప్పుడే కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, అభ్యర్థులు మాత్రం మందు తాగరు, వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉండవు. కానీ ఓటర్లను మాత్రం పిచ్చలను చేసి మద్యం దాగిపించి ఆ మద్యం మాత్రం ఓటు వేయించుకునే ప్రయత్నాలు చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. మరి వారెందుకు తాగట్లేదు నేను అడుగుతా మిమ్మల్ని. మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. వారెందుకు తాగరు, మరి మీకెందుకు తాగిపిస్తూ ఉన్నారు? వాళ్ళు తాగరు మరి, కానీ మీకెందుకు తాగిపిస్తున్నారు? సో ఆలోచించుకోండి. దాంట్లో ఏం లేదు, దాంట్లో ఏది పెద్ద లేదు కదా. మీరు లక్షలాది రూపాయలు పెట్టి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు చేయాల్సినటువంటి మీకు అంత బాధ ఎందుకు వచ్చింది? మీరే చెప్తా ఉన్నారు కదా, ఒక పక్క బహిరంగ మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు. ఇది వాస్తవాలను మీరు గ్రహించండి. మీకు వచ్చిన బాధ ఏముంది, అంత పెద్ద బాధ మీకు? అవునా కదా, వాస్తవం కదా. మీరు ప్రజాబలం ఉన్న లీడర్ అయితే మీరు నిజంగా ప్రజలకు మద్యం తాగించాల్సిన అవసరం ఏముంది? మరి మీరెందుకు తాగరు? మీకెందుకు అలవాట్లు ఉండవు? మీరెందుకు తాగరు ఆ విధంగా? అంటే ఓటర్లను మద్యం తాగిపించి మద్యం మత్తులో ఓటు వేయించుకునేటటువంటిది ప్రక్రియ చాలా ఘోరైనటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. మీకు మద్యం తాగిస్తుండంటే, మీకు డబ్బు పంచుతుండంటే అట్టర్ ఫెయిల్ నాయకత్వం వాళ్ళది. ఆయన నాయకుడే కాదు, ఆయన లీడరే కాదు. ఇది ఎందుకంటే ప్రజాసేవ చేసేటువంటి నాయకుడు మాత్రం కాదు. నిజంగా ప్రజాసేవ చేసేటువంటి నాయకుడు మద్యం దాగిపోయాడు, డబ్బు వంచడు. ఎందుకంటే ప్రజాసేవ చేయాలని ఒక తపన ఉంటుంది తనకు. ఇది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది తన ఆలోచన నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండి తన వ్యక్తిగతంగా లాభాలను ఆశించకుండా వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి గ్రామం కోసం, ప్రజల కోసం, ఓటర్ల కోసమే 24 గంటలు ఆలోచించేటువంటి వ్యక్తి నాయకుడు నిజమైన లీడర్గా ఉంటాడు. అప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటి, గ్రామం కోసం 24 గంటలు గ్రామానికి ఇది చేయాలి, యువతకు ఇది చేయాలి, ఈ విధంగా కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా చేసుకోవాలని తన తపన, తన ఆలోచన అంత పూర్తి స్థాయిలో తన ఆలోచన మెంటాలిటీ వేరే రకంగా ఉంటుంది కదా. ఇవి చర్చించుకోండి. నిజంగా చర్చ జరగాలి, ప్రతి సందర్భంలో చర్చ జరగాలి. దీనికి పార్టీల రంగులు ఊయకండి, కులాల రంగులు ఊయకండి.
దయచేసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మీ దగ్గర ఉంది. మీ చేతిలో ఉంది. మీ ఓటే మీ ఆయుధం. మీ ఓటు కనుక సరైన పద్ధతిలో నీతి నిజాయితీగా ఉండి ధర్మం వైపు గిట్ల మీరు ఓటేయకపోతే అధర్మం గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ధర్మాన్ని పాటించకుండా ధర్మం వైపు అండగా ఉండకపోతే అధర్మం గెలిస్తే అధర్మం రాజ్యం వెళ్తే గోసపడతారు. మీకే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళు గోసపడే పరిస్థితి ఉంటుంది. రేపు డబ్బు తీసుకొని మీరు ఓటేస్తే, మద్యం తాగి ఓటేస్తే, ముఖం పట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఉంటాయి రేపు గెలిచిన తర్వాత. మీరు ఏ ముఖం పెట్టుకొని ఆయనను నిలదీయగలుగుతారు గెలిచిన అభ్యర్థులను? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఇది చాలా కలుషితం చేసి కొంతమంది కుమ్మక్కై గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్నికలను, గ్రామ పంచాయతీ ఎన్నికలను కలుషితం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజం చెప్తున్నా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీరు నీతిగా నిజాయితీగా ఓటేయండి. నిజాయితీ పరులకు అండగా ఉండండి. ఎవరిని అవినీతిని అంతం కట్టిస్తామంటారు, అవినీతి లేకుండా గ్రామంలో చూస్తామంటారు, వారికి అండగా ఉండండి. వారికి ఓటేయండి. ఆలోచించాల్సిన అవసరం ఉంది. చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మంచి అభ్యర్థులకు ఓటేయండి. నిజంగా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కసారి చూస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు మద్యం తాగారు, కానీ ఓటర్లకు మద్యం తాగిపిస్తూ ఉంటారు. కానీ ఇంకోటి ఏంటి, ఆయనకు అప్లికేషనే రాయరాదు. పై ఆఫీసర్లకు, పై ప్రజాప్రతినిధులకు కనీసం వినతి పత్రం ఇద్దామంటే తనకు అప్లికేషన్ రాయరాదు. పక్కబంటి ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళను అప్లికేషన్ రాయించుకొని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి నాయకులకు